మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా జూన్ మాసానికి సంబంధించి 3వ వారానికి ఈ 21 నుంచి 27 వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే కనుక 21వ తారీఖు ఆదివారం కరెక్ట్గా కుజుడు ఆయన స్వక్షేత్రమైన మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతున్నారు. అలాగే 22వ తారీఖు సోమవారం నుంచి కూడా బుధుడు కర్కాటక రాశిలోకి వచ్చున్నారు. కుజుడు బుధుడు మెయిన్గా ఈ వారం నుంచి కూడా స్థాన మార్పులు మనం గమనించవచ్చు. ఇక ప్లానటరీ ట్రాన్సిట్ మనం చూస్తే కనుక కుజుడు వృషభంలో, మిథునంలో రవి, కర్కాటకంలో బుధ గురు శుక్రులు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, ఇక మేన రాశిలో శని భగవానుడు గోచారంలో ఉంటూ ఉన్నారు. సో ఈ విధంగా గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక కన్య, తుల, వృశ్చికం మీదగా 3 రాశుల మీద కూడా ఉంది. ఈ విధమైన చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క వారంలో మనం ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి తృతీయంలో శుక్రుడు, దశమంలో రాహువు, లాభంలో శని, 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ వారం బుధ గురు శుక్ర శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఏదైతే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఉందో ఇక్కడ చూసినట్లయితే కనుక ఆ రాశ్యాధిపతి బుధుడి యొక్క సంచారం కూడా తృతీయంలో ఉంది. సో ఈ వారం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే కనుక షార్ట్ జర్నీస్ కానీ కమ్యూనికేషన్ కానీ ఎక్కువగా ఉండే ఆస్కారాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే చిన్నపాటి ప్రయాణాలు పొద్దునెళ్ళి రాత్రి వచ్చేవి, సాయంత్రం వచ్చేవి, లేకపోతే షార్ట్ జర్నీస్ కానీ ఎక్కువ కమ్యూనికేషన్కి సంబంధించి అండ్ ఏ విషయం అయినా సరే వీళ్ళు తప్పకుండా ప్రతి విషయానికి సంబంధించి ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏదైనా పని కావాలంటే తప్పకుండా దానికి ఏదో ఒకటి వాళ్ళు కష్టపడి దాని త్రూ ఆ తర్వాత మాత్రమే వాళ్ళకి ఫలితం వచ్చే విధంగా ప్రతిదీ కూడా వీళ్ళు సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఈ వారం వృషభ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. యాక్చువల్గా న్యాచురల్ ట్రాన్సిట్లో పంచమంలో చంద్రుడు అంత యోగిచ్చే ప్లానెట్ కాదు. అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఇక్కడ మీరు చేసిన పని మీకు నచ్చటం కాదు, ఎదుటోడికి నచ్చే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి మీరు చేసిన దాన్ని కూడా మళ్ళీ తిరిగి చేయాల్సి వచ్చే ఆస్కారాలు కూడా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కొంత ఇలాంటి పరిస్థితులు అంటే వర్క్లో క్వాలిటీకి సంబంధించిన విషయాలు కావచ్చు, పర్ఫెక్షన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఒక మాటలో ఎక్కువగా ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బుధ గురువారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అదే రాశ్యాధిపతి కూడా అయ్యాడు, ఆయన కూడా మళ్ళీ తృతీయ స్థానంలోనే ఉన్నారు. సో కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో సో కొలీగ్స్తో ఏంటి, వాళ్ళతో ఏంటి, వీళ్ళతో ఏంటి అనవసరంగా ఎవరితో గొడవ పెట్టుకోకుండా ప్రజెంట్గా మన పని మనం కానిచ్చుకుంటాం. సో అలాగే నైబర్స్తో ఏంటి, సర్వెంట్స్తో ఏంటి అందరితో కూడా కొంచెం మనం కలుపుకెళ్ళే ప్రయత్నంగా ఒక హాయ్ అనుకుంటూ మామూలుగా మన పని మనం కానిచ్చుకుందాం అనే విధంగా మీరు ముందుకెళ్ళే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మెయిన్గా సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే ఈ రాశికి మెయిన్గా ఆ రాశ్యాధిపతి కుజుడి యొక్క మార్పు కూడా జరిగింది. వ్యాపార పరంగా కావచ్చు, మ్యారిటల్ లైఫ్ పరంగా కావచ్చు, బిజినెస్ కాంట్రాక్ట్స్ పరంగా కావచ్చు వస్తున్న ఇబ్బందులు, పడుతున్న కష్టము, వాటి త్రూ మీకు స్ట్రెస్సు చాలా వరకు తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. కానీ కొంత పవర్ స్ట్రగుల్ అనేది మీ ఎదుటి వాళ్ళ వల్ల లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీరు జాబ్ చేసే చోట మీకు మీ సహా ఉద్యోగులు కావచ్చు, వాళ్ళతో ఎక్కువ కొంత డామినేటింగ్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేసే ఆస్కారాలు మీకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో హెల్ప్ గురించో ఏదైనా ఒక విషయం గురించో
వాళ్ళే ఎదుటి వాళ్ళే మనల్ని అప్రోచ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. బిజినెస్ పార్ట్నర్షిప్ గురించి, బిజినెస్కి సంబంధించి వాళ్ళే మనల్ని అప్రోచ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. బట్ మీకు తగిలే వాళ్ళందరూ కూడా మొండిగటాలు తగలడం వల్ల కొంత మీకు కూడా అది ఒకంత ఫ్రస్ట్రేటివ్గా ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దీనివల్ల మీకు నష్టం కాదు, కానీ వీడు ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం, వీడు ఇంత డామినేటింగ్ ఉన్నాడు అనే సమ్ ఫీలింగ్స్ మ్యారిటల్ లైఫ్లో అయినా, ఎదుటి వాళ్ళ పరిస్థితుల్లో అయినా ఇలాంటివి కొన్ని వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అది ఇక్కడ లాభస్థానంలో శని యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి కావచ్చు, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంత అనుకూలమైన బాటలో శని వేస్తున్నాడు. అలాగే చక్కగా ఈ రాశికి రాహు కూడా కొంతవరకు అనుకూల స్థితిలోనే ఉన్నాడు, దశమ స్థానానికి ప్రొఫెషనల్ మ్యాటర్స్ రీత్యా. కాబట్టి ఈ రాశి వాళ్ళకి పెద్దగా అననుకూలత కలిగించే గ్రహాలు అయితే ఏవీ లేవు. కానీ సో మెయిన్గా ఇక్కడ ఈ రాశికి అర్ధాష్టమ కేతు దోషం మాత్రం కొంచెం ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. సో డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ హోమ్ మ్యాటర్స్ ఆర్ ఇన్నర్ పీస్ మ్యాటర్స్, ఫిక్స్డ్ అసెట్స్ మ్యాటర్స్లో. కాబట్టి ఇక్కడ ఫలాస పుష్ప సంకాసం, కేతు నవగ్రహ శాంతి మంత్రులు చదువుకోవటం కానీ, జంటనాగులో ఉన్న చోట కేతు అక్కడ మంగళవారం అభిషేకం చేయటం కానీ చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.